వారు నాకు కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. ఎందుకని? మన మంచి మార్గంలో వెళ్తున్నందుకు. ఏమండి? దేవునిని ప్రేమించి దేవుని అనుసరించి ఏమండి మంచి చేస్తున్నందుకు, ఆ మంచి వలన ఎవరో ఏమండి అయ్యగారు చాలా మంచోళ్ళు అండి అన్నందుకు ఏమండి కడుపు పట్ట 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 పేలిపోతూ ఉంటుంది, కళ్ళు పేలిపోతూ ఉంటాయి కొంతమందికి. అవి వినలేరు, అవి చూడలేరు. అయినా మనకెందుకు? ఏమండి? మనం మాత్రం నీతిని విడిచిపెట్టకుండా, యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని ప్రేమతో మనం ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసేపు ఏ అన్ననైనా ద్వేషించాడా? ఏ ఒక్కరినైనా అసహించుకున్నాడా? ఏ ఒక్కరినైనా వెలేసాడా? కానీ కుటుంబం ఏసేపుని వెలేసి పక్కన పెట్టారు. ఏమండి? కానీ అదే ఏసేపును దేవుడు దర్శించి ఒక కళ, ఏమండి ఏం కళది? ఒక కళగన్నాడంట. 37:4 ఏముందంటే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయారు. ఏసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టారంట. ఏం చేశాడండి? అన్యాయం చేశాడా? అతనికి వచ్చిన కళ చెప్పాడంట. ఏమండి? దేవుడు నాకు ఒక కళ వచ్చింది అని ఆ కళ వారికి చెప్పినందుకు వారికి ఏమొచ్చింది? పగ వచ్చిందంట. కొంతమందికి మంచి మాట్లాడినా చెడే, కొంతమందికి అండి మంచి మాట్లాడినా చెడే. అవునండి, లోపల క్రూరమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు ఏమండి ఆ ఉగ్రతంతా కక్కుతూ ఉంటారు. మన పిల్లలంట ఏదో చిన్న విషయాన్ని వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి చెప్తామంటే ఎంత ఎత్తులు ఎత్తున్నారంట. ఇది చిన్న విషయం, మేమేం మాట్లాడాము, ఇట్ట మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు. వీళ్ళు చిన్నపిల్లలు. ఎందుకలా కడుతున్నాను నేను, అన్నదేంటి నువ్వు అన్నదేంటి, ఎందుకలా ఆడుతున్నావు అని చెప్పేసి అడిగిందంట. ఏమండి? వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా ఏముంది? కక్ష, ద్వేషం, ఏం చేయమంటానే అన్నటువంటిది. ఎక్కడ దొరుకుతారా? కానీ అలాంటి స్వభావం చూడ ఒకసారి చదువు కింద. కలను కని సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టి అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలలు మీరు దయచేసి వినండి. మీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా కానీ నేను చెప్తాను మాత్రం మీరు వినండి. ఏమనగా, మనము చేలో పనలు కడుతున్నాము, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పన చుట్టూ చుట్టుకొని నా పనకు సాష్టాంగా పడినవి. నేను ఒక పని వేసాను, కానీ మీరు వేసినటువంటి పనులన్నీ కూడా నా చుట్టూబడి, నేను వేసిన పనకు చుట్టూబడి నా వైపు సాష్టాంగ పడ్డట్టుగా నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ముందు కళ వచ్చిందని చెప్తేనే పగబెట్టారు, ఈ కళకి మరింత ఎక్కువైపోయింది. తీసుకెళ్ళి ఏమండి గోతులో పాడేశారు. ఏం చేశారు? గోతులో పాడేసి, చావరా నీ చావు మీకు మేము చూడమని చెప్పి గోతులో పడేశారు. ఎక్కడ? అడవిలో మధ్యలో ఏదో గొయ్య, ఏమండి ఏదో లోయ, ఆ లోయలో పడేశారు. పడేసి మళ్ళీ ఎందుకనో దేవుడు అందులో రూబేను అనేటువంటి ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఈ తమ్ముడు చనిపోవటానికి వీల్లేదు, నేను అన్నకి నా తండ్రికి సమాధానం చెప్పాలి అని వాళ్ళందరినీ బతిమాలి మళ్ళీ తీసుకొచ్చి ఆ గోతులో ఉన్నటువంటి వాడిని బయటికి తీద్దాము, ఆయన చంపొద్దు
అని చెప్పి బతిమలాడుతాను. ఈలోపు ఇష్మాయిలు వస్తున్నారంటే ఐగుప్తు ఎట్లా వెళ్ళటానికి. అందులో ఒకడు అన్నాడు, చంపవద్దు, ఆడిని మనం వదిలిపెట్టవద్దు, నువ్వు వాడిని బయటికి తీయవద్దు, వీడి పీడ విరగడానికి ఇంకొక చక్కని అవకాశం మనకి దొరికింది. ఏం చేద్దామంటే వీడిని తీసుకెళ్ళి ఇష్మాయిలీలకి అమ్మేద్దాం. తీసుకెళ్ళి అమ్మేశారు. తీసుకెళ్ళి 20 ఎండి నాణేలకి అమ్మేశారంట. ఎన్ని 20 ఎండి నాణేలకి. ఏమండి, యేసేని యూదా ఇస్కరియోతు ఎన్ని వెండి నాణేలకి అమ్మేశాడు? 30 వెండి నాణేలకి. యేసేపును ఏమండి అన్నలు ఏమండి ఎన్ని 20 వెండి నాణేలకి అమ్మేశారు. అమ్మేస్తే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి పోతీఫర్కి అక్కడ అమ్మేశారు. ఇష్మాయిలీలు ఇక్కడ కొనుక్కొని అక్కడ లాభానికి యేసేపును అమ్మేశారు. అక్కడ నుండి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటి దగ్గర పోతీఫర్ చూసినటువంటి విషయాన్ని పోతీఫర్ ఇంటి దగ్గర ఇంకొక విషయం జరిగింది. పోతీఫర్ యొక్క భార్య యేసేపును మోహించి ఏమండి భర్త లేని సమయంలో ఏమండి యేసేపును బలవంతం చేసింది. తప్పించుకొని పాపములో పడిపోకుండా అతని వస్త్రము ఊడిపోయినా పర్లేదని బయటికి పారిపోయాడు. పాపము చేయకుండా పారిపోయాడు. అందుకు ఆమె ఆగ్రహించి పోతీఫర్కి ఏమండి అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పి జైల్లో వేయించింది. జైల్లో వేస్తే జైల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఏం చేశాడు? జైలు అధికారి కూడా ఏమండి యెహోవా అతనికి తోడై ఉండెను కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. 44వ వచనంలో ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చర్చలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవరు వశం చేశాడంట? ఆయన యేసేపు వశం చేశాడంట. ఏమండి ఆయన వారందరికీ ఉపచారం చేస్తున్నాడంట. ఏమండి ఎక్కడికి వెళ్ళినా యేసేపుకు తోడై ఉండబట్టి ఏమండి ఎవరు అన్యాయం చేద్దామనుకున్నా అన్యాయము మాత్రము యేసేపుకి జరగనివ్వట్లేదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిని యథార్థతను కలిగి దేవుని ఎడల నమ్మకమైనటువంటి విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎవరు నీకు అన్యాయం చేద్దామనుకున్నా, ఎవరు నీకు ద్రోహం తెలపడదామనుకున్నా దేవుడు వారిని ఎవరిని నీ మీద పడనివ్వడు. ఎవరు ద్రోహం చేద్దామనుకున్నా, ఎవరు అన్యాయం చేద్దామనుకున్నా నీకు మాత్రము అన్యాయమో జరగనివ్వడు. ఏ పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడై ఉండి నీ పక్షంగా న్యాయం చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సమయం కొద్దిగా. చివరి అంశం, చెరసాల్లో ఉండగా ఒక వ్యక్తికి కలభావం చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఏమండి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొద్ద గిన్నె అందించేవాడు. ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కలభావం చెప్పేవాడు అసలు ఆ యొక్క అంతఃపురంలో ఆ దేశంలోనే దొరకలేదంట. వాళ్ళందరినీ జ్ఞానులైన వారిని యాంత్రికులు మంత్రికులు అందరినీ పిలిపించి నాకు కలభావం చెప్పకపోతే చంపేస్తానని చెప్పాడు ఆయన. ఎవరు? రాజు అయిన ఫరో. అప్పుడు ఈ ఫరోకి ఏమంటే గిన్నె అందించువాడైనటువంటి ఆ వ్యక్తికి యేసేపు గురించి జ్ఞాపకం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా, నీ కలభావం చెప్పాలంటే దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు, కానీ ఆ వ్యక్తి ఇక్కడ మనం బయట లేడు, అతను చెరసాల్లో ఉన్నాడు. అతన్ని కనుక నీ ఎదుటికి నువ్వు రప్పించుకుంటే ఖచ్చితంగా నీ కలభావాన్ని ఆయన చెప్తాడు. సరే తీసుకొచ్చారు. ఏమండి వివరించి చెప్పారు. ఇదిగో నా కళ, ఇది ఏంటి పరిస్థితి అంటే చక్కగా చెప్పాడయ్యా. ముందొచ్చినటువంటి 7 బలిసినావుల్ని ఏమండి వెనకొచ్చినటువంటి 7 బక్క చిక్కిన ఆవులు తినేశాయి. తర్వాత 7 పుష్టిగా ఉన్నటువంటి 7 వెన్నులను ఏమండి వెనకాల వచ్చినటువంటి ఆ బక్క చిక్కినటువంటి పేల వెన్నులు మింగేశాయి.
దాని అర్థం ఇది ఏమీ లేదు. ఏమండి, మొదటి 7 సంవత్సరాలు ఏమండి విస్తారమైన పట్టు పడుతుంది. ఆ 7 సంవత్సరాల అనంతరం మరి 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాల్లో కలిగినటువంటి విస్తారమైనటువంటి పంటను తినివేయగలిగినటువంటి కరువు వస్తుంది. కాబట్టి నీవు రాజువు, ఈ ప్రజలందరికీ నువ్వు అధిపతివి కాబట్టి దేవుడు నీకు ఇది బయలుపరిచాడు. కాబట్టి రాజా, నీవు ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, దీనిని చక్కబెట్టడానికి నీవే నియమించి ఒక ఏర్పాటు చేయమని చెప్పాడు. ఫరో, రాజు అయినటువంటి ఫరో గబగబ సింహాసనం దిగి ఏమండి చెరసాలలో అప్పటి వరకు పనికి మాలివాడుగా ఉన్నటువంటి యోసేపు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, ఏమండి అయ్యా, ఈరోజు నీకంటే కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు నాకు కనబడలేదు. ఆ మనుషుడు నీవే. ఇదిగో ఈ సింహాసనం ఒక్కటే నేను ఉంటున్నాను, కానీ నా తర్వాత సింహాసనం నీదే. నీ సెలవు లేకుండా ఒకడు నిలబడటానికైనా, ఒకడు కూర్చోడానికైనా, వాడికి బయటికి పోవడానికైనా సెలవు లేనే. ఈ సమస్త రాజ్యమును నీ చేతికి నేను అప్పగిస్తున్నా. నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు చేసేయి. నీ దృష్టికి ఏదైతే మంచిది అనుకుంటావో అలాగూ నువ్వు కానిచ్చేయి. నీ నిర్ణయానికి, నీ ఆలోచనకు, నీవు తీసుకునేటువంటి దేనికి కూడా నేను ఆటంకము, నేను నా ఇంటి వారము కూడా నీ వశములో ఉన్నామంటున్నాడండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్మార్గపు లోకములో, ఈ పాపిష్టి లోకములో దేవుని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి, భక్తిని అనుసరించి, దేవుని యొక్క వాక్యానుసారంగా నిలబడి జీవించేటువంటి వ్యక్తికి ఈ సమస్త సృష్టి, ఈ సమస్త దుర్మార్గమైనటువంటి లోకము సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామమున వంగాల. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైనటువంటి యేసయ్య కల్వరిలో, సిలువలో ఏమండి మన కొరకు ప్రాణం అర్పించాడు నీతి నిమిత్తం. ఆయన నీతిమంతుడై, పరిశుద్ధుడై, ఏమండి పాపము లేనివాడని ఏమండి తీర్పు పొంది కూడా శిక్షను అనుభవించి నీ కోసం, నా కోసం, మనందరి పాపములు ఆయన భుజాల మీద వేసుకుని ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీతిని విడిచిపెడుతున్నావేమో, బ్రతకలేక, బతుకు తెరువు లేక, అయ్యో ఇలాగూ చేయకపోతే నేను ఆహారం తినలేను, నా పూట గడవదని నీవు నీతిని తప్పి పాపములో, లోకములో జీవిస్తున్నావేమో. ఉంటే ఒకరోజు పస్తుంటాం, లేకపోతే ఒక 2 రోజులు పస్తులు ఉంటాం. చచ్చిపోం కదండి. చచ్చిపోతావా? చావో. నిలబడినప్పుడు దేవుడు మనలను ఈ సృష్టికి, ఈ లోకానికి, నీవున్నటువంటి వారి మధ్య నిన్ను ఒక వెలుగుగా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ఒక దీపస్తంభముగా, నీకున్న ప్రజలకు ఒక దీపస్తంభముగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యెహోవా అతనికి తోడై ఉండటానికి, అతడు చేరుదంతయు కూడా సఫలమవటానికి గల కారణం యేసేపు నీతి. అతడు దాసుడుగా పడబడ్డాడేమో కానీ, ఏమండి ఇనప సంఖ్యలు అతన్ని బాధించాయేమో కానీ, అతడు ఏనాడు కూడా నీతిని తప్పలేదు. ఏనాడు కూడా భక్తిని విడిచిపెట్టలేదు. ఏనాడు భయభక్తులు విడిచిపెట్టలేదు. అన్య దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఏమిటి మనలాగే విగ్రహారాధన దేశము. కానీ అక్కడ కూడా పోతిఫర్ ఇంట, ఏమిటి ఫరో ఇంట, చెరసాల్లో కూడా తన నీతిని, యథార్థతను, భక్తిని కాపాడుకొని దేవుని స్వరం వినడానికి, దేవుని దర్శనం చూడటానికి, దేవుని యొక్క ఆత్మ గలవాడు అని సాక్ష్యం పొందటానికి యేసేపు ఒక మంచి సాక్ష్య జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని కొరకు ఒక నమ్మకమైన యేసేపు వలె
దేవుని కొరకు ఒక నమ్మకమైన పౌలు వలె బ్రతకడానికి, నిలబడటానికి ఈరోజు నీవు దేవునికి మాట ఇవ్వగలవా? ఏమండి, ఎలియాజరు మాట ఇచ్చాడు, ఈ రోజు నుండి ఇక నేను ఎన్నడూ ముట్టనండి. ఏమండి, బాప్తిసం పొందాక అతడు తగ్గించాడు, కానీ మధ్యలో ఒకసారి తాగాడు. ఈ రోజు ఆ మాట చెప్తున్నాడు, ఇక తాగను. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు నువ్వు సాక్ష్యం ఇచ్చి ఈ రోజు నుండి నేను ప్రభు కొరకు, దేవుని కొరకు ఒక నమ్మకమైన సత్య సాక్షిగా పాపం నా జీవితాన్ని కట్టకుండా, లాకో నా జీవితాన్ని కట్టకుండా, ఏ మాలిన్యము నా బ్రతుకు కట్టకుండా, దేవుని కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతాను. మాట ఇవ్వగలవా దేవునికి? ప్రియ సహోదరి సహోదరుడా, మాట ఇవ్వగలిగితే లేచి దేవునితో చెప్పు, ప్రభువా ఈ రాత్రి నేను నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా ఈరోజు ఈ రాత్రి నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా ఎన్నడూ నీ మార్గమును విడిచి, నీ ఆలోచన విడిచి, నీ ఆజ్ఞ విడిచి, నీ కట్టడలు విడిచి ఇక ఎన్నడూ నేను జమ దాటి నడవనయ్యా. నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా. ఇంతవరకు రక్షింపబడ్డానని చెప్పుకుంటూ కూడా లోకంలో బ్రతికాను, పాపంలో బ్రతికాను, కానీ ఈరోజు నేను ఫలించలేకపోతున్నానంటే నా భక్తిహీనతే కారణం, నా పాపమే కారణం, నా బలహీనతలే కారణం. నీ మార్గమును, నీ నీతిని, నీ వాక్యమును విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా జీవించాను కాబట్టి నేను చేసేదంతా కూడా శాపగ్రస్తమైపోతుంది నాయన. కానీ నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఫలించాలి. హల్లెలూయా. స్తోత్రం డాడీ, స్తోత్రం 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 నాయన. ఆశీర్వాదం నాకు దయచేయండి. అవునయ్యా. దీవెన నాకు దయచేయండి. అవును నాయన. కృప నాకు దయచేయండి. అవునయ్యా. ప్రభా యేసేపుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసేపు పోతీఫరు తండ్రి బానిసగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసేపు చెరసాలలో తండ్రి ఒక బందీగా ఉన్నప్పుడు యేసేపుని విడిచిపెట్టలేదు. అయ్యా యేసేపుని ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. యేసేపుకు తోడై ఉండి యేసేపు యొక్క తలను పైకెత్తుతూ వచ్చావు నాయన. అవునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినము నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అదే యేసేపు వలె నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా. లోకానికి సాక్ష్యం ఇస్తాను, నేను నీ బిడ్డనేనని, నేను నీ సొత్తునేనని, ప్రభా నీ కొరకే బ్రతుకుతున్నానని లోకానికి సాక్ష్యం ఇస్తానయ్యా. నా బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య, అయ్యా నా వారి మధ్య ప్రభా నేను సాక్ష్యం ఇస్తానయ్యా. నేను నీ కొరకే బ్రతుకుతున్నానని, నేను నీ బిడ్డనని సాక్ష్యం ఇస్తానయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.